బీఆర్ఎస్లో హరీష్ రావు ఒక గ్రూప్ను తయారు చేసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావును టార్గెట్ చేసింది. హరీష్ రావును టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్లో ఒక గ్రూప్ను తయారు చేసుకున్నారనేసి హరీష్ రావు మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను ఎవరు నడిపిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ సభను బహిష్కరించడం వెనుక కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఒక గుంపును తయారు చేస్తున్నారని కవిత సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా హరీష్ రావును ఒక మాట అంటే సభ మొత్తం బైకట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఆ అంశంపై బైకట్ చేస్తే తర్వాత సభకు రావచ్చు కదా అని నిలదీశారు. ఆదివారం నాడు సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన కవిత, అసెంబ్లీలో బిల్లులు చర్చ సందర్భంగా ప్రతిపక్షం ఉంటే బాగుండేది. సభ నుంచి వాకౌట్ చేయాలని నిర్ణయం హరీష్ రావుదేనా లేకపోతే పార్టీదా అని ప్రశ్నించారు. అసెంబ్లీ బయట సభలు పెట్టడం కాదు, చట్టసభలలో మాట్లాడడం మంచిదని, ఈ అవకాశం వదులుకోవడం కరెక్ట్ కాదని కవిత అభిప్రాయపడ్డారు. గుంటనక్క హరీష్ రావు వ్యవహారం తోక కుక్కను ఊపినట్లుగా ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల్లో పంపకాల్లో హక్కులు తగ్గించి హరీష్ సంతకం ఎందుకు పెట్టాడో తేల్చాలనేసి పీపీటీ చేయాలని కవిత డిమాండ్ చేశారు. హరీష్ రావు ధనదాహం కోసమే జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టు మార్చారని ఆరోపించారు. హరీష్ రావు నిర్ణయాలతో సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. సభ నుండి వాకౌట్ చేయాలనే నిర్ణయం హరీష్ రావుదేనా అంటూ కవిత బీఆర్ఎస్ను ప్రశ్నించింది. బాయ్కాట్ నిర్ణయం అధిష్టానదే అయితే అది శ్రేయస్కరం కాదని చెప్పారు. ప్రతిపక్షం లేకుండా కృష్ణా నీటిపై అడ్డగోలు అబద్ధాలు చెప్పిందని ప్రభుత్వంపై మండిపడ్డారు కవిత. అసెంబ్లీలో కేసీఆర్ తప్పులు చేశాడని తప్ప కృష్ణా నది నీటిపై వాటాపై చర్చ లేదన్నారు. అల్మటి ఎత్తు పెంచుకుంటే రాసి వదిలేశారని కవిత పేర్కొన్నారు. కృష్ణాపై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు సమగ్ర చర్చ జరగలేదనేసి కవిత ప్రశ్నించారు. అదేవిధంగా తుంగభద్ర కృష్ణా నీటిపై కర్ణాటకతో పేచి ఉంటే రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా ఎందుకు పరిష్కరించడం లేదనేసి నిలదీశారు. కుర్చ స్వభావంతో గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ తప్పు కప్పిపుచ్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధి ఉంటే కర్ణాటక అప్పర్ భద్ర జాతీయ హోదా తొలగించాలని, అల్మట్టి ఎత్తు తగ్గించాలనే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని కవిత రేవంత్ రెడ్డి సర్కార్ను డిమాండ్ చేశారు. అయితే ఏమైనా నిన్న జరిగిన అసెంబ్లీ సెషన్లో జరిగిన రేవంత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ధీటుగా నేడు బీఆర్ఎస్ భవన్లో హరీష్ రావు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. అంతేకాకుండా హరీష్ రావు బీఆర్ఎస్లో ఒక గుంపును తయారు చేస్తున్నారనేసి ఎమ్మెల్సీ కవిత సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఇది హరీష్ రావును వ్యక్తిగతంగా ఒక మాట అంటే సభ మొత్తం బైకాట్ చేయడం అవసరం ఏముంది, అవసరం ఒక అంశం పైన బైకాట్ చేసి తదువారి చర్చకు పాల్గొనాల్సి ఉందనేసి కవిత అభిప్రాయపడ్డారు.